వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తు ప్రభంజనం సృష్టించడం ఖాయమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రులు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం నకరికల్లు మండలంలోని గండ్లకుంట గ్రామాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముందుగా కండకుంట గ్రామంలో స్థానిక మహిళలు ఆయనకు విశేషంగా ఎదురేగి హారతులిచ్చారు. అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రజలు విశేషంగా తాళివచ్చారు. వీధి వీధిన ప్రచార రథంపై అంబటిని ఊరేగించారు. ప్రతి ఇంటి వద్ద ఆయనకు జేజేలు పలికారు. ప్రార్థన మందిరాలకు అంబటి వెళ్లి ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. డీజే టప్పులు సవ్వడితో 5 గ్రామాలంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నానని, ఈ 5 ఏళ్ల కాలంలో ధర్మబద్ధంగా నడుచుకునే సుపరిపాలనను అందిస్తున్నానని అన్నారు. అక్రమాలు చేయలేదని, దౌర్జన్యాలను సహించలేదని, రౌడీయిజాన్ని అణిచివేసి ప్రశాంతమైన వాతావరణాన్ని అందించానని అన్నారు. ఈ 48 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాలు, ఇతర అభివృద్ధి పనుల్లో భాగంగా కండ్లకుంట గ్రామానికి 17.83 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. నియోజకవర్గంలో కూటమిగా వచ్చిన కట్టకట్టకు వచ్చిన విజయం మనదే అన్నారు. ఈ సంక్షేమ అభివృద్ధి లక్ష్యం ముందుకు సాగాలి అంటే మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గంలో నన్ను, పార్లమెంటులో అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని అంబటి అభ్యర్థించారు. ప్రచారంలో మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.